ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయత్తస్స నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అందులో పర్టికులర్గా మనకి ఈ వారం పంచగ్రహ కూటమి రాబోతుంది. అంటే 5, 6 తేదీలు ముఖ్యంగా 5 గ్రహాలు కలిసి ఉంటాయి. అది కూడా వృషభ రాశిలో చంద్ర, రవి, శుక్ర, గురువు మరియు అదేవిధంగా ఆ యొక్క బుధగ్రహం కూడా కలిసి ఉంటుంది. అయితే ఈ 5 గ్రహాలు 5, 6 తేదీలు కలిసి ఉంటాయి. మరియు ఈ వారం ప్రత్యేకత ఏమిటంటే కుజుడు తన ఓన్ హౌస్లోకి వచ్చున్నాడు, శుక్రుడు తన ఓన్ హౌస్లో ఉంటూ శుక్రుడు కూడా తన ఓన్ హౌస్లో ఉంటూ శని కూడా తన ఓన్ హౌస్లో ఉంటూ కుజుడిని చూస్తున్నాడు. కాబట్టి 3 గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉంటూ అందులో శని కుజుల యొక్క వీక్షణ అంటే శని కుజుడిని చూడటము, దీని యొక్క ప్రభావం వల్ల 12 లగ్నాలు లేదా 12 రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ మనకి 3వ స్థానంలో కుజుడుంటూ పంచగ్రహ కూటమి 4థ స్థానంలో ఉంది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా అయితే కుంభం వారికి 5, 9, 2 మరియు 11 స్థానాలని డియాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఇది షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ 5, 6 తేదీలు ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఉంటుందో ఆ సమయంలో వాటి జోలికి వెళ్ళకపోవడమే సంపూర్ణంగా మీరు చేయవలసినటువంటి పని. అయితే ఇక్కడ ఈ రాశిలో శని ఉంటూ కుజుడిని వీక్షిస్తున్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇది మీకు సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సిబ్లింగ్ వరుస వల్లే ఏదో తెలియని ఘర్షణ వాతావరణం, కుటుంబ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రోడక్ట్స్ కొత్తగా ఏమైనా కొనుక్కోవడం జరుగుతుంది. కాకపోతే కొద్దిగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు లోన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి కొంతవరకు ఈ పంచగ్రహ కూటమి సపోర్టివ్గా ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు కలిసి రావడం జరుగుతుంది. కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి విషయంలోని గురువులతోని కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. అంటే తెలియకుండానే గురువు యొక్క ఆగ్రహానికి లేదా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా మిస్ అవ్వడం కొన్ని అనేటువంటి చూపిస్తుంది. అయితే ఈ కుంభం వారికి డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే దశమం మీద ఉందో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా లాభము అంటే వ్యాపార లాభాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనేది కొంతవరకు పాజిటివ్గా చూపిస్తుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఒత్తిడి అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు దానికి సంబంధించిన ఒత్తిడి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా కుటుంబాధిపతి 4థంలో ఉన్నందుకు ఇక్కడ హోమ్ లోన్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉందంటే ధనము ఏదైనా గృహమూలంగా పొందాలనుకునేటువంటి విషయాలు మాత్రం చాలా అనుకూలంగా చూపిస్తుంది. అయితే మీరు ఇక్కడ చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. లలిత కూడా చదువుకోవచ్చు. కాకపోతే ఏంటంటే విష్ణు సహస్రనామాలు చదవడము, పెసలు దానంగా ఇవ్వడము, మరియు గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపించడం మీరు చేసినట్లయితే ముఖ్యంగా మీ యొక్క ఏలినాడు శని యొక్క జన్మంలో తిరుగుతున్న దాని ప్రభావం కూడా తగ్గుతుంది. మనకి పంచగ్రహ కూటమి వల్ల దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అదేవిధంగా ఈ కుజుడు ఓన్ హౌస్లో ఉంటూ శని కుంభరాశిలో ఉండి వీక్షిస్తున్నందుకు ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే రవి అనేకమైనటువంటి గ్రహాలను అస్తంగతం చేసుకుంటున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ పంచగ్రహ కూటమి రావడంతో దాని తర్వాత తీసుకునే నిర్ణయాలు అనేకమైనటువంటి విషయాలని తన ఆధీనంలోకి తీసుకునేలాగా, అదేవిధంగా
చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిని ఈ యొక్క సూర్య భగవానుడు పంచగ్రహ కూటమిలో ఎప్పుడైతే 5-6 తేదీల్లో ఉన్నాడో అక్కడి నుంచి అటువంటి కొత్త పరిస్థితులు మనకి రానున్నాయి. అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే ఓన్ హౌస్లో ఉంటూ శని యొక్క దృష్టి ఉందో ఇది కాస్త మనకి ఈ సంవత్సరం ఏదైతే క్రోధినామ సంవత్సరం వచ్చిందో ఈ క్రోధినామ సంవత్సరం వల్ల కుజుడు మనకి మంగళవారం ప్రారంభమైంది కాబట్టి కుజుడు అధిపతి అయ్యాడు. అతను ఓన్ హౌస్లో ఫైరీ సైన్లోకి వచ్చినందుకు కాస్త ఈ అగ్నికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఈ వేడి ఎక్కువ అవడం కానివ్వండి, కాస్త గొడవల పరిస్థితి ఎక్కువగా ఉండడం కానీ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు కాస్త జనాలు కొంచెం చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేటువంటి పరిస్థితులు వచ్చినా కొంచెం దూరంగా ఉండడం అనేటువంటిది మంచిది. బికాజ్ ఆఫ్ ఈ శని కుజులు ఎప్పుడు మనకి జన్మజాతకంలో కానివ్వండి లేకపోతే గోచారంలో కానివ్వండి కలిసి ఉన్న వీక్షించుకుంటున్న కాస్త ఫైరీ సైన్స్లో ఉన్న దీని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి లగ్నము రాశి ఇవేమీ తెలియవు. మరి అటువంటి వారు ఏం చేయాలి అంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః అనేటువంటి నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి. ఇక్కడ అస్తంగత్వ దోషంలో ఉన్నాయి గ్రహాలు. పంచగ్రహ కూటమి నిజమే, కానీ అస్తంగత్వ దోషాల్లో ఉన్నప్పుడు ఉండేటువంటి పంచగ్రహ కూటమి 2 విధాలుగా పనిచేస్తుంటుంది. కొంతవరకు గ్రహము కాస్త సపోర్టింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఒక పక్కన మరొక పక్కన ఏమిటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఇది ఫైనాన్స్ ప్లానెట్స్ని కంబస్ట్ చేసుకుంది కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీ జన్మజాతకంలో కనుక ఒకవేళ శుక్రుడు పాడయ్యాడు అంటే శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు, ఇప్పుడు పర్టికులర్గా శుక్రుడు అస్తంగత్వ దోషంలో గ్రహ కూటమిలో ఉన్నందుకు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క అస్తంగత్వ దోష సంబంధం. అదేవిధంగా బుధుడు కూడా అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి విషయాల్లో కాస్త ఈ దోషం తొలగే వరకు కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అదేవిధంగా మరి జాతకం తెలియదంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కుజుడు ఓన్ హౌస్లో ఉండి శని వీక్షణ ఉంది కాబట్టి గోవులకు క్యారెట్స్ తినిపించడము, బెల్లము తినిపించడము, మరియు అదేవిధంగా మీకు దగ్గరలో నవగ్రహ ఆలయాలు కనుక ఉన్నట్లయితే కుజ శని కేతువు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుందో ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త జాబ్స్కి కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా పనికి వస్తుంది. మరి దగ్గరలో నవగ్రహ టెంపుల్స్లో ఏదో విదేశాల్లో ఉన్నాము, అప్పుడు ఏం చేయాలి? వీలైనంత మటుకు మన్యసూక్త పారాయణం కానీ చండీ పారాయణం వినడము, లేదా పూర్తిగా లలితా సహస్రనామాలు. సర్వసాధారణంగా ఏంటంటే ఈ కుజశనుల యొక్క వీక్షణ అంటే కుజుడి మీద శని యొక్క వీక్షణ అది ఉన్నప్పుడు ప్రాణాయామం అంటే ఇలా పెట్టుకొని ప్రాణాయామం చేయడము, లలితా సహస్రనామాలు వింటూ ప్రాణాయామం కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఇక ఇక్కడ ముఖ్యంగా శని కర్మకారకుడు అవుతాడు, కుజుడు ఫోర్స్కి కారకుడు అవుతాడు. కాబట్టి పర్టికులర్గా ఈ ఫోర్స్ ప్లానెట్స్ కనుక ఇలా ఉన్నప్పుడు ఎవరికైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడుస్తుంది, లేదా శుక్ర మహర్దశలు నడుస్తున్నాయి. ఎందుకంటే అస్తంగత్వ దోషాల్లో ఉన్నప్పుడు శని లేదా కుజ మహర్దశలు నడిచేటువంటి వారు మాత్రం కాస్త ఈ గోచారంలో గ్రహాల స్థితిలో ఉన్నప్పుడు కాస్త ఎక్కువ గొడవలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి శని కుజ గ్రహాల యొక్క మహాదశలు నడుస్తున్నటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ మీ జన్మజాతకంలో శుక్రుడి యొక్క స్థితి బాగోలేదు అనుకునేటువంటి వారు కాస్త సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుండాలి ఈ టైంలో. ఎందుకంటే శుక్రదశ నడుస్తుందండి కానీ ఏమీ కలిసి రావట్లేదు, లేదా అంతర్దశ నడుస్తుంది ఏమీ కలిసి రావట్లేదు. అలాంటప్పుడు శుక్రుడు కంబస్ట్ అయ్యాడు, ఇంకా ఎక్కువ ఇబ్బందిని ఇస్తుంటాడు. కాబట్టి ఇంకాస్త సూర్య నమస్కారాలు చేసుకుని ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇది వివాహాలు సహజంగానే ఇప్పుడు చూడండి మనకి మౌఢ్యమి సమయంలో వివాహాలు కూడా ఏమీ చెయ్యరు. కాకపోతే ఇక్కడ ఎవరికైనా సరే మేషలగ్నం వారు ఉన్నారు, తులాలగ్నం వారు ఉన్నారు అనుకోండి, వృశ్చిక లగ్నం వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అసలు మాట్లాడుకోకపోవడం కూడా మంచిది ఈ సమయంలో. సహజంగా వేరే వాళ్ళకైతే మాట్లాడవచ్చు, ముహూర్తాలు అంటే నిశ్చయితాంబూలాలు వివాహాలు చేసుకోకూడదు అంటాం, కానీ కామన్గా మాట్లాడడానికి ఓకే అంటాం. కానీ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అసలు వాటి ఊసు వెళ్ళకపోవడమే మంచిది.